అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఎల్ఆర్సి ఛానల్ ద్వారా ప్రత్యేకంగా విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ప్లాస్టిక్ సంచులు, నిషేధించబడినటువంటి ప్లాస్టిక్ సంచుల వినియోగం విరివిగా జరిగిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే, మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ, ప్రత్యేక నిఘా వ్యవస్థ లోపించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ మధ్యలో బాగా వాళ్ళు రైడ్స్ చేయడం, వీళ్ళు భయపడడం. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ బ్యాగ్ లోపల దాచేస్తారు. అందువల్ల ప్రత్యేకించి అధికారులు రైడ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్కడ దాస్తున్నారు అనేటువంటిది కనిపెట్టి ఈ రైడ్ కంటిన్యూ చేయాలి తప్పించి, ఏదో మొక్కుబడిగా 1-2 రోజులు చేసి వదిలేస్తా ఉంటే, ఇప్పుడు ఎలాగా ఎంత విరిగా వాడేస్తున్నారు. ప్రతి దగ్గర పువ్వులు అమ్మే వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రపంచం అయిపోయిన వాళ్ళకి సంబంధం లేదు. అందువల్ల మున్సిపాలిటీ అధికారులు, మన విశాఖపట్నం మున్సిపల్ అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థని కంటిన్యూ చేయాలని, కంటిన్యూగా వాడిపై దాడులు చేస్తే తప్పించి వాళ్ళు ఇవ్వడం మానరని నా విన్నపం. మన ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక విన్నపం ఏంటంటే, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత 10 మందికి షేర్ చేస్తూనే ఉండండి. ఇది మున్సిపల్ అధికారుల వరకు చేరి వాళ్ళు మళ్ళీ ఈ నిఘా వ్యవస్థని కంటిన్యూ చేస్తారని నా విన్నపం. ధన్యవాదాలు.